మొన్న ముంబై, నేడు ఆర్సీబీ చుక్కలు చూపిస్తున్న బుడ్డోడు. ఐపీఎల్ 2026లో ఒక్క పేరు ఇప్పుడు అందరి నోళ్లలో వినిపిస్తుంది. అదే వైభవ్ సూర్యవంశీ. ఈ యంగ్ ప్లేయర్ బ్యాటింగ్ చూస్తుంటే ఇది సాధారణ ఆట కాదు, పూర్తి విధ్వంసం. ముంబై మీద ఆల్రెడీ తన టాలెంట్ చూపించిన ఈ బుడ్డోడు ఇప్పుడు ఆర్సీబీ మీద అయితే అస్సలు ఆగలేదు. ఆర్సీబీ బౌలర్లు ఎంత ప్లాన్ వేసుకున్నా వైభవ్ ముందర అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఒక్క బంతి కూడా భయపడకుండా ఫాస్ట్ బౌలర్ అయినా, స్పిన్నర్ అయినా షాట్ కొట్టాడంటే బౌండరీ దాటిందే. కొట్టిన ప్రతి 6కి స్టేడియం మొత్తం షాక్ అయింది. ఆర్సీబీతో జరిగిన ఈ మ్యాచ్లో కేవలం 28 బంతుల్లోనే 78 పరుగులు, అందులో 4 4లు, 7 సిక్సర్లు. స్ట్రైక్ రేట్ అంటే ఇదే అనిపించాడు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే కృణాల్ పాండ్యా బౌలింగ్లో కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఆడిన ధైర్యం నెక్స్ట్ లెవెల్. చివరికి విరాట్ కోహ్లీ చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయినా అప్పటికే మ్యాచ్ని పూర్తిగా మార్చేశాడు. ఆర్సీబీ 20 ఓవర్లలో 201 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. ఆ స్కోర్ చూస్తే చాలా టీమ్స్ ప్రెజర్లో పడతాయి. కానీ వైభవ్ సూర్యవంశీ ఒక్కడే మ్యాచ్ని ఈజీగా మార్చేశాడు. అతని అటాకింగ్ గేమ్ వల్ల చేజింగ్ చాలా సింపుల్ అయిపోయింది. ఇప్పుడు ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ లీడర్గా టాప్లో ఉన్నాడు. ఇది కేవలం ఒక ఇన్నింగ్స్ కాదు, ఒక స్టేట్మెంట్. నేను వచ్చాను, నేను డామినేట్ చేయడానికి వచ్చాను అని చెప్పినట్టే ఉంది. ఇలానే ఆడితే ఫ్యూచర్లో టీమిండియాకి నెక్స్ట్ బిగ్ స్టార్ ఇతనే అవుతాడు. ఫ్యూచర్ స్టార్ కాదు, ఆల్రెడీ స్టార్ అయ్యాడు వైభవ్ సూర్యవంశీ.